బ్రేకింగ్లో చూస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మంత్రులు, కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయాలి అనే దానిపై చర్చించారు. ఇక సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు, కాంగ్రెస్ నేతలతో ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి గాంధీ భవన్ నుంచి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, జూమ్ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎటువంటి విషయాలు చర్చించారు? చాలా దీక్షగానే, చాలా ఇంట్రెస్ట్గానే ఉన్నారు 42% రిజర్వేషన్లు సాధించే దిశగా. అండ్ మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకున్నారంటారు. ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరు శంకించకూడదు అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలనేది కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అంతేకాకుండా కాంగ్రెస్ వ్యవహారాల మీనాక్షి నటరాజన్తో జూమ్ మీటింగ్లో సమావేశమయ్యారు. ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ఈ యొక్క నేపథ్యం కులగణన జరిగింది, డెడికేషన్ కమిషన్ వేశారు. అంతేకాకుండా ట్రిపుల్ టెస్ట్కు సంబంధించి కూడా అన్ని విధాలుగా ముందుకెళ్ళింది, టెక్నికల్గా ముందుకెళ్ళింది, లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంది. ఈ యొక్క నేపథ్యంలోనే వాదోపవాదాలు హైకోర్టులో జరిగాయి. అంతేకాకుండా సీరియస్గా కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు అసలు ట్రిపుల్ టెస్ట్కు సంబంధించినటువంటి అంశాలను కూడా వివరించారు. ఎంపారికల్ డేటా ఉందని చెప్పారు. 50% పెంచుకోవచ్చు, రాజ్యాంగంలో ఎక్కడ లేదు, ఓన్లీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఆ రాష్ట్రంలో ట్రిపుల్ టెస్ట్ చేయకపోతేనే ఉంది, ఇక్కడ మాత్రం ట్రిపుల్ టెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఇవన్నిటి కూడా మళ్ళా సుప్రీంకోర్టుకు వేయాలి, సుప్రీంకోర్టులోనే వాదనలు వినిపించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని ఎవరు కూడా శంకించకుండా ముందుకు తీసుకెళ్లాలి. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఏ రకంగా కృషి చేసిందో అదంతా కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళవలసిందనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా క్యాబినెట్లో ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో అంటే 16వ తారీఖున క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సమావేశంలో దీనిపైన కులంకుశంగా చర్చించి సుప్రీంకోర్టుకు వెళ్ళేందుకు అధికారికంగా నిర్ణయం తీసుకునేటట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు కూడా కరాఖండిగా చెప్తుండే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగానే 42% అమలయ్యే విధంగా ఫోర్స్ చేస్తాము, ఒత్తిడి చేస్తామనేది కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదు. అందులో భాగంగానే 42%కి కట్టుబడి ఉన్నాం, 42% అమలయ్యే విధంగానే కృషి చేస్తామని కూడా చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో నాయకుల అభిప్రాయాలు, అదేవిధంగా అడ్వకేట్ కాంగ్రెస్ సీనియర్ నేత, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు మను సింఘ్వి కూడా ఆయనను కూడా అభిషేక్ మను సింగ్ అభిప్రాయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోసారి కూడా సుప్రీంకోర్టులో ఆయననే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికైతే సుప్రీంకోర్టు తలుపు తట్టాలి. సుప్రీంకోర్టులో 42% కోసం పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వము వాదనలు వినిపించాలనేది డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే నాయకుల అభిప్రాయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీసుకున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్లు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మంత్రులు, కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చించారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.